స్వార్థ ప్రపంచంలో తన శక్తిని నమ్ముకున్న ఏకైక వర్గం శ్రామిక వర్గం మాత్రమేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకులలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రిక్షా తొక్కి కార్మిక వర్గానికి అండగా ఉంటారన్నారు. ఈరోజు మనం వాడే ప్రతి సౌకర్యం వెనుక ఓ కార్మికుడి శక్తి దాగుందన్నారు. అటువంటి కార్మికులను గౌరవించుకోవడం మన కర్తవ్యమని, అందుకే ధర్మారావు ఫౌండేషన్ ద్వారా గత 15 ఏళ్లుగా మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఈరోజు ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ అని నేను అంటూ ఉన్నానంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనుక, మీరు ఉండేటువంటి ఏదైతే ప్రతి సౌకర్యం వెనుక ఒక కార్మికుడు ఉన్నాడనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. అందుకే అటువంటి కార్మికుల్ని గౌరవించుకోవాలి, అటువంటి శ్రామికుల్ని సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ రోజునే కాదు, గత 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మేడే ఉత్సవాల్ని పెద్ద ఎత్తున మన పాలకుల్లో నిర్వహిస్తూ, ఆ మేడే ఉత్సవాల్లో కూడా ఆటో కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ, రిక్షా కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటాం.